రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి డి కామేశ్వరి గారి కాలాన్ని వెనక్కి తిప్పకు కథా సంపుటి నుండి రేపటి ఆశ కథను వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బైమంటూ సైరన్ మోగుతూ పోలీస్ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. కారులోంచి పోలీస్ ఆఫీసర్ దిగి బెల్ కొట్టాడు. సైరన్ శబ్దం, ఇంటి ముందు పోలీస్ కారు ఆగడం, బెల్ విని తలుపు తీసిన అన్నపూర్ణ పోలీసుని బిత్తరబోయి చూసింది. వాట్ హ్యాపెన్? వై డిడ్ యూ కాల్ ది పోలీస్? ఇంట్లోకి చూస్తూ అనుమానంగా అడిగాడు. అన్నపూర్ణకి వచ్చిందే అంతంత మాత్రం ఇంగ్లీష్, దానికి తోడు అమెరికన్ యాక్సెంట్. తెల్లబోతూ బిక్కమొహం వేసింది. ఆవిడ ఏదో చెప్పబోయే లోపల వెనక నుంచి 7 ఏళ్ల కిరణ్ వచ్చి ఐ కాల్ యూ ఆఫీసర్ అన్నాడు. వై? వాట్ హ్యాపెన్? ఆఫీసర్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. మా గ్రాండ్ మదర్ నన్ను కొట్టింది, చైల్డ్ అబ్యూస్, సో ఐ కాల్ యూ. మా అమ్మ వంక శాస్తి చేశాను, చూసావా అన్నట్టు వాడి కళ్ళలో చిలిపితనం. మనుమడు అమెరికన్ ఇంగ్లీష్లో చెప్పింది అంతా అర్థం కాకపోయినా చైల్డ్ అబ్యూస్ అన్న పదం విని ఉంది కనుక అది అర్థమై బిత్తరపోతూ కంగారుగా ఆఫీసర్ వంక చూసింది. తనకొచ్చిన ఇంగ్లీష్లో ఏదో చెప్పబోయింది. ఆమెకి భాష రాదని అర్థమై మీ పేరెంట్స్ ఎక్కడా అన్నాడు. ఆఫీస్ నెంబర్లు అడిగి మొబైల్లో కాంటాక్ట్ చేశాడు. 15 నిమిషాల్లో అరవింద, కళ్యాణ్ చెరో కారులో ఆఘమేఘాల మీద వచ్చినట్టు వచ్చి వాలారు. ఆఫీసర్ జరిగింది చెప్పగానే ఇద్దరికిద్దరూ తెల్లబోతూ కిరణ్ వంక చూశారు. కళ్యాణ్ కోపంగా, కిరణ్, వాట్ ఈస్ దిస్? మా అమ్మ నీ వల్లరి చేస్తే ఓ దెబ్బ వేస్తే కంప్లైంట్ చేస్తావా అన్నాడు. నన్నెందుకు కొట్టాలి మరి? పొగరుగా తలెగిరేసి అన్నాడు. సారీ ఫర్ ది ట్రబుల్ ఆఫీసర్, ఈవిడ మా అమ్మగారే, మా ఇంట్లోనే ఉంటారు. వీడు చాలా అల్లరి చేస్తాడు, అది భరించలేక చిన్న దెబ్బ వేసి ఉంటుంది ఆవిడ. పరిస్థితిని వివరించసాగాడు కళ్యాణ్. ఆఫీసర్ అన్నపూర్ణ వంక చూశాడు. ఆవిడికిదంతా తల కొట్టేసినట్లు అనిపించింది. నాయనా కళ్యాణ్, నేనేం అనలేదురా. అన్నం తినకుండా అల్లరి పెడుతుంటే బలవంతాన నోట్లో పెట్టాను. తుపుక్కుని నా మొహం మీదే ఉమ్మాడు. చూడు, ఇల్లంతా ఎలా మెతుకులో. కోపం వచ్చి వీపు మీద ఒకటేశానురా, అంతే. ఆవిడికి పాపం కంట్లో నీరు తిరిగింది. పోలీసులు కొడుకు కోడల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చినందుకు తల కొట్టేసినట్టుంది. సార్, మా ఇండియాలో పిల్లలు అల్లరి చేస్తే ఓ దెబ్బ వేయడం చాలా మామూలు. ఆవిడని విసిగిస్తే చిన్న దెబ్బ వేసింది. ఆవిడికి ఇక్కడి పద్ధతులు తెలియవు. వీడేదో కోపంలో మీకు కంప్లైంట్ ఇచ్చాడు. సారీ ఫర్ ది ట్రబుల్. కళ్యాణ్ విడమర్చి చెప్పాడు. అన్నపూర్ణమ్మ నల్లబడ్డ ముఖం చూసి ఆఫీసర్కి అర్థమైంది ఇది కుర్రాడి అల్లరి పని అని. ఓకే, హే బాయ్, డోంట్ యాక్ట్ ఫనీ. యూల్ బీ ఇన్ ట్రబుల్ నెక్స్ట్ టైం ఇఫ్ యూ బిహేవ్ లైక్ దిస్. వార్నింగ్ ఇస్తున్నట్టు అని వెళ్ళిపోయాడు. తల కొట్టేసినట్టయింది అన్నపూర్ణకి. కొడుకు ముఖం వంక చూడలేకపోయింది. అత్తయ్య, నేను మీకు చెప్పాను కదా వాణ్ణి కదిలించొద్దని. ఇక్కడ పిల్లల సంగతి మీకు తెలీదు. మన దేశంలో మాదిరి కొడితే ఊరుకోరు. చైల్డ్ అబ్యూస్ నేరం ఇక్కడ అంది అరవింద. అన్నపూర్ణకి ఆవేశం వచ్చింది. వేలెడంత వెధవ, వాడికి అందరూ భయపడ్డమేమిటి? 4 గంటిచ్చితే నోరు మూసుకుని ఉంటాడు. వాడినేమీ అనకుండా తనకు నీతులు చెప్తుందేమిటి? నీవేమో ఎలాగో అలా వాడికి అన్నం పెట్టమంటావు. బతిమలాడినా వినడు, కసిరినా వినడు. బలవంతాన పెడితే నా మొహం మీద ఉమ్మితే కోపం రాదు? ఇల్లు వాకిలి ఎలా విరజిమ్మాడో చూస్తున్నావుగా. వీపు మీద ఓ దెబ్బ ఇలా వేశానంతే. కొరకొర చూస్తూ ఉక్రోషంగా గదిలోకెళ్ళాడు. ఇలా ఫోన్ చేస్తాడని నాకేం తెలుసు? అయినా ఇదెక్కడ ఘోరం? పిల్లలు అల్లరి చేస్తే ఓ దెబ్బ వేయడం నేరం ఏమిటి? ఉక్రోషంగా అంది అన్నపూర్ణ. మీరంతా ఇలా మరీ నెత్తికెక్కించుకుంటుంటే తొక్కకేం చేస్తారు అని అనకుండా ఉండలేకపోయింది. కిరణ్, ఎందుకలా చేశావు? కళ్యాణ్ కోపంగా కొడుకు వంక చూసి అన్నాడు. చెయ్యి పట్టిలాగి ఎదుట నిలబెట్టాడు. టెల్ మీ ది ఆన్సర్ అన్నాడు కిరణ్. కాస్త గిల్టీగా చూసి అంతలోనే పొగరుగా తల ఎగరేశాడు. మా అమ్మ ఎందుకు కొట్టాలి నన్ను? ఎదురు ప్రశ్నించాడు. మా అమ్మ పెద్దది, అల్లరి చేస్తే ప్రాణం విసిగి కొట్టింది. మా అమ్మంటే ఎవరనుకున్నావు?
మై మదర్ నేను చిన్నప్పుడు అల్లరి చేస్తే నన్ను ఎంత కొట్టేదో తెలుసా? నేనెప్పుడు ఫీల్ అవ్వలేదే అలా. ఈజ్ ఇట్ సో? మా అమ్మ ఈజ్ రియల్లీ బ్యాడ్. తాను చేసింది తప్పు కాదన్నట్టు సమర్థించుకోవడానికి కారణం దొరికిందనిపించి రెట్టిస్తూ అన్నాడు. మా అమ్మ మంచిది. నీ కోసం నన్ను చూడడం కోసం ఇక్కడుంటోంది తెలుసా. తాను ఇండియా వెళ్ళిపోతానన్నా నువ్వు ఒంటరిగా ఉంటావని, నీకు కాలక్షేపం ఉండాలని, నీకు కథలు చెప్తుందని ఉంచేశాం. అలాంటి మా అమ్మతో నువ్వు ఇలా ప్రవర్తించడం బాగోలేదు. రియల్లీ ఐ యామ్ హర్ట్. కొడుకుని కూర్చోపెట్టుకుని నచ్చ చెప్తున్న కళ్యాణ్ వంక కాస్త ఆశ్చర్యంగానే చూసింది అన్నపూర్ణ. నిజంగానే వీళ్ళకి చాలానే శాంతం. అదే తమ దేశంలో అయితే ఇలాంటి వెధవ పని చేసిన పిల్లాడిని పట్టుకుని బాధేవారు. వీళ్ల శాంతాన్ని మెచ్చుకోవాలో, పిల్లాడు ఆడించినట్టల్లా తల్లిదండ్రులు ఆడ్డం చూసి బాధపడాలో, ఇలాంటి పిచ్చి రూల్స్ పెట్టి పిల్లలకి భయభక్తులు లేకుండా చేస్తున్న ఈ దేశాన్ని అనాలో ఆవిడికి అర్థం కాలేదు. కిరణ్ మాట్లాడలేదు. మా చిన్నప్పుడు అల్లరి చేస్తే, పెట్టింది తినకపోతే, చదవకపోతే, బట్టలు పాడు చేసుకుంటే ఇలా అన్నింటికీ కొట్టేవారు. మా డాడీ అంటే మాకెంత భయమో. ఆయన కంటపడకుండా తప్పించుకునేవారం. ఓసారి ఏం జరిగిందో తెలుసా? పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాలేదు. ప్రోగ్రెస్ కార్డ్ చూపిస్తే నాన్న తిడతారని నేనే నాన్న సంతకంలా కష్టపడి రాశాను. మాస్టర్ అది పట్టేశారు. నాన్నకి లెటర్ రాసి పంపించారు. ఆ రోజు నాన్న బెల్ట్ పెట్టి కొట్టారు. ఇలా చెయ్యి మీద, వీపు మీద వాతలు పడ్డాయి తెలుసా? కిరణ్ కళ్ళు పెద్దవి చేసి నమ్మలేని విషయంలా చూసి హౌ బార్సానిక్ అన్నాడు తిరస్కారంగా. అలా భయం ఉండబట్టే శ్రద్ధగా చదువుకుని పైకొచ్చాం అనుకుంటాను నేను. అంచేత ఇండియాలో పిల్లలు తప్పు చేస్తే కొట్టడం మామూలు. కిరణ్కి అర్థం అవ్వాలని చెప్పసాగాడు కళ్యాణ్. బట్ దిస్ ఈజ్ నాట్ ఇండియా, కూల్గా అన్నాడు కిరణ్. కళ్యాణ్ నిస్సహాయంగా చూశాడు, ఎలా చెప్పాలో తెలియక. కిరణ్, ఇలారా, మీరుండండి, నేను చెప్తాలేండి వాడికి. అరవింద కొడుకు చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. అయినా ఇదేం పాడుదేశంరా, పిల్లల్ని తిట్టకూడదు, కొట్టకూడదు అని రూల్స్ ఏమిటి? ఊరికే ఎవరన్నా కొడతారా? ఇలా రూల్స్ పెడితే పిల్లలు అసలు లొంగుతారా? అయినా వీడికి ఇవన్నీ ఎలా తెలుసురా? తెలియడానికేముంది, ఈ టీవీలొచ్చి పిల్లలకి తెలియనివేమున్నాయి? దానికి తోడు పిల్లలు స్కూల్లో మాట్లాడుకుంటారు. అమ్మా, ఈ కాలం పిల్లలు మా టైంలోలా కాదు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, బోలెడు జనరల్ నాలెడ్జ్. వీడు ఈ కిరణ్ 4 ఏళ్ల కల్లా ఏ కారు చూసినా పేరు చెప్పేసేవాడు. అమెరికా ప్రెసిడెంట్, అమెరికాలో ఊరి పేర్లు అన్నీ చెప్పేవాడు. జ్ఞాపకం లేదు? నువ్వు చిన్నప్పుడు చెప్పే పద్యాలన్నీ ఎంత గుర్తుపెట్టుకునేవాడు. ఈ కాలం పిల్లలు తెలివి మీరారమ్మా. ఏం తెలివితేటలు! ఇలాంటి అతి తెలివితేటలు మంచి కంటే చెడెక్కువ చేస్తాయేమో. పిల్లలు పిల్లల్లా ఉండాలి. అల్లరి చేయడం వాళ్ల సహజ లక్షణం అయినట్లే మందలించడం పెద్దల బాధ్యతగా ఉండాలి గాని అల్లరి చేసే హక్కు మాత్రం వాళ్ళకిచ్చి దండించే హక్కు నుంచి మనల్ని దూరం చేయడం వల్ల కలిగే హాని పిల్లలకే కాదురా. దీనివల్ల వాళ్ళాడింది ఆట, పాడింది పాట అయి విచ్చలవిడితనం పెరిగి విశృంఖలంగా తయారైతే బాధపడాల్సింది పెద్దలే కదా. అన్నపూర్ణ ఆవేదనగా అంది. అంగీకరిస్తున్నట్టు తల ఆడించాడు కళ్యాణ్. అమ్మా, ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం కష్టమైపోతోందమ్మా. అందులో ఈ విదేశాల్లో వాళ్ల ప్రశ్నలకి ఓపిగ్గా జవాబు చెప్పాలి. వాళ్ల సందేహాలను విసుక్కోకుండా తీర్చాలి. వాళ్ల కోరికలని కాదనకూడదు. కాదన్నా శాంతంగా కూర్చోపెట్టి నచ్చజెప్పి ఒప్పించాలి. తినడానికి, చదివించడానికి అన్నింటికీ వాళ్లతో ఓపిగ్గా కూర్చుని చెయ్యాలి. ఒక్క పిల్లనో పిల్లాడినో పెంచడానికి తాతలు దిగొస్తున్నారు. అదే అసలు చేటు. ఇలా ఒకరిని కని ఊరుకోవడంతో ముద్దెక్కువై అడిగిందల్లా కొనిస్తూ వాళ్ళాడించినట్లు ఆడుతుంటే నెత్తికెక్కుతున్నారు పిల్లలు. మా కాలంలో 6 డజను మంది ఉంటే పిల్లలంతా కలిసి ఆడేవారు. పెరట్లో చెట్లెక్కి బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకుని కోతి కొమ్మచ్చలు, దాగుడు మూతలు ఇలా ఆడుకుంటూ వాళ్లలో వాళ్ళు కొట్టుకుంటూ కలిసిపోతూ బాల్యం అంతా గడిపేవారు. అలా 6 డజను మందిని కనలేకపోయినా కనీసం 2 లేకపోతే వాళ్ళకేం తోస్తుంది? తల్లి తండ్రి ఉద్యోగాల పేరుతో రోజంతా ఉండరు,
ఈ పిల్లలు ఎంతసేపు టీవీలు కంప్యూటర్ గేమ్లు ఆడుకుంటూ అక్కర్లేని విషయాలన్నీ నేర్చుకుని ఆరిందాల్లా తయారై వయసును మించిన మాటలు చేష్టలతో బాల్యంగా అమాయకంగా గడపడం తగ్గిపోతోంది. ఇవాళ వీడు చేసిన పని ఓ 7 ఏళ్ల కుర్రాళ్ళు చేయగలడా మన దేశంలో? కాస్త మందలిస్తే, ఓ దెబ్బ వేస్తే పోలీసుల్ని పిలవడం అంటే మామూలు విషయం కాదురా. పిల్లల్ని కనాలి, పెంచాలి, వాళ్ల కోసం ఖర్చు పెట్టాలి గాని వాళ్ళనేమీ అనే హక్కు లేదనడం ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు. ఇలాంటి రూల్స్ ఏమిటసలు? అన్నపూర్ణ తన అసంతృప్తి వెళ్ళగక్కింది. తల్లి మాటలకి అంగీకరిస్తున్నట్టే తల ఆడించాడు కళ్యాణ్. కానీ అమ్మా, ఒక్క విషయం మనం మర్చిపోతున్నాం. ఇక్కడ విడాకులు అతి మామూలు. తల్లిదండ్రులు వేరే వేరే పెళ్లి చేసుకోవడం చాలా మామూలు. అలాంటప్పుడు సవతి తల్లి, సవతి తండ్రి పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం, పిల్లల్ని తన బిడ్డ కాదన్న అక్కసుతో మానసికంగా హింసించడం పరిపాటి. శారీరకంగా హింసించేవారు ఉండొచ్చు. ఇలాంటి కేసులు చూసే బహుశా అందుకే ప్రభుత్వం పిల్లలని మానసికంగా, శారీరకంగా హింసించడం నేరం, చైల్డ్ అబ్యూజ్ నేరం అన్నారేమో. సాలోచనగా అన్నాడు. అన్నపూర్ణ కాస్త అపనమ్మకంగా, ఆశ్చర్యంగా చూసింది. అలా అంటావా? ఏమో బాబు, మనకివన్నీ కొత్త. ఇప్పటి వరకు మనకిలాంటి సమస్యలు రాలేదు. కొట్టుకున్నా, తిట్టుకున్నా భార్యాభర్త పిల్లల కోసం కలిసి బతుకుతున్నారు. అక్కడక్కడ డైవోర్సులు తీసుకున్నా పిల్లలకే కష్టం లేకుండా తల్లి తండ్రి చూసుకుంటున్నారు. మన పిల్లలు అదృష్టవంతులు. వస్తాయమ్మా, ఆ రోజులు మనకు రావచ్చు. విదేశాల కంటే 25-30 ఏళ్లు మనం వెనకబడే ఉంటాం అన్నిట్లో. రానున్న తరాలలో ఏం జరగబోతోందో. అన్నపూర్ణ చేతులెత్తి కనపడని దేవుడికి నమస్కరించి, ఏదో దేవుడి దయవల్ల మా తరం ఈ కలికాలం రీతులు చూడలేం. మా తరం దాటిపోతుంది, అదే చాలు అంది లోపలికి వెళుతూ. మా అమ్మ, స్టోరీ చెప్పు. స్కూల్ నుంచి రాగానే అన్నం ముందు కూర్చుని అలవాటుగా అన్నాడు కిరణ్. అన్నపూర్ణ మాట్లాడలేదు. తనకు కోపం వచ్చిందని వాడికి తెలియాలి. నిన్న తాను చేసింది తప్పు అని వాడికి తెలియచెప్పాలని ఆవిడ తాపత్రయం. కిరణ్ మాట విననట్టు అటు చూడలేదు, జవాబివ్వలేదు. రోజూలా అన్నం తిను అనలేదు. ఏయ్ మామ్మ, చెప్పు అన్నాడు మళ్ళీ. నువ్వు నాతో మాట్లాడకు, నన్నేం కథలు అడగొద్దు, నేను నీతో మాట్లాడను అంది కోపం నటిస్తూ. కిరణ్ కాస్త ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడే వాడి కళ్లలో కోపం తొంగి చూడసాగింది. మొహం ఎర్రపరుచుకున్నాడు. ఏదో అనే లోపలే అన్నపూర్ణ అదను చూసి, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తే నాకేం అవసరం లేదు. నీకు అన్ని సేవలు చేస్తూ కథలు చెప్పడానికి నాకేం పట్టింది? తింటే తిను, లేకపోతే మాను. నన్నేం కథలు అడక్కు. పోలీసులకు ఫోన్ చేయి వెళ్ళి, మా మామ ఇలా అందని మళ్ళీ. ఆవిడ మాట పూర్తి కాలేదు. టేబుల్ మీద ప్లేటు విసురుగా తోసేశాడు కిరణ్. ప్లేటు భళ్ళున బద్దలై ఇల్లంతా మెతుకులు. కుర్చీ కింద పడేటట్లు తోసిలేచి, అయితే నువ్విక్కడెందుకు? గో బ్యాక్ టు ఇండియా, గో అవే గట్టిగా అరచి తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. అన్నపూర్ణ నిర్ఘాంతపోయింది వాడి ధోరణికి. సారీ మా అమ్మ అంటాడు, వెనక నుంచి వచ్చి వాటేసుకుని సారీ సారీ అంటాడేమో. అప్పుడు కూర్చోపెట్టి నిన్న జరిగిన దానికి తన ఫీలింగ్స్ చెప్పాలనుకుంది. అలాంటి పనులు ఇక ముందు చేసి పెద్దవాళ్ళని బాధ పెట్టకూడదు, నువ్వింకా చిన్నపిల్లాడివి కావు అని కూర్చోబెట్టి చెప్పాలనుకుంది. అన్నపూర్ణ మొహం మాడిపోయింది. నిన్న పోలీసులను పిలిచిన దానికంటే అవమానం అనిపించింది. ఇండియా వెళ్ళిపోమ్మంటున్నాడు అంటే వాడు చెప్పినట్టు ఆడకపోతే తనని పొమ్మనే అధికారం వాడికుందని వాడనుకుంటున్నాడా? చిన్నపిల్లలా ఉక్రోషపడింది. 3వ నెల పిల్లాడి నుంచి సాకింది. వాడి నాపీలు మార్చి, పాలు పట్టి, నిద్రపుచ్చి, అరక్షణం విశ్రాంతి లేకుండా పెంచింది. చిన్నప్పుడు పెంచడం కంటే వాడికి నడక వచ్చిన దగ్గర నుంచి ఇది లాగి అది పీకేవాణ్ణి ఒక్క క్షణం నడుం వాల్చడానికైనా లేకుండా, సావకాశంగా తిండి కూడా తినకుండా వాడి వెంట ఉండి వాడికి ఇది తినిపిస్తూ అది తాగిస్తూ రోజంతా వాడి ఆలనా పాలనతో పాటు ఇంట్లో చాకిరి. పెద్దవుతున్న కొద్దీ వాడి అల్లరి, ఆగడం, దూకుడుతనం, మొండితనం అన్నీ భరిస్తూ, బతిమాలుతూ, మందలిస్తూ పెంచుకొచ్చింది. ఈ దేశం గాలి, తిండి వల్ల వాడు 3 ఏళ్లవాడు 5-6 ఏళ్లవాడిగా, 7 ఏళ్లవాడు 10 ఏళ్లవాడిలా
బలంగా ఏపుగా పెరిగి తన భుజాల దాకా వచ్చేశాడు. ఏళ్లతో పాటు అల్లరి మంకుతనం పెరిగి ఎన్ని విధాల ఇంట్లో కాల్చుకు తింటున్నాడో పడుతున్న తనకు తెలుసు. మనవడి అల్లరి గురించి కొడుక్కి కోడలికి చెప్తే ఏమనుకుంటారోనని భయం. అక్కడికి మరీ అల్లరి భరించలేనప్పుడు చెబితే కోడలు మొహం ముడుచుకునేది. వాళ్ల ఒక్కగానొక్క కొడుకుని ఏదో తాను అనేసినట్టు ఆవిడ మొహం మార్చుకునేది. పడేదానికి తనకు తెలుసు. సాయంత్రం వచ్చి ఓ గంట కొడుకు ముద్దు మురిపాలు వినేవాళ్ళకేం తెలుస్తుంది తన పాటలు. ఎన్నిసార్లు ఇండియా వెళతానన్నా కొడుకు వెళ్ళనీయడు. అక్కడేముందమ్మా అంటాడు. ఎవరున్నారంటాడు. నీకోసం డిష్ పెట్టించాను, తెలుగు ఛానల్స్ చూస్తావని, నీకోసం పుస్తకాలకు చందాలు కట్టానంటాడు. పిల్లాడికి నువ్వున్నావని కదమ్మా నిశ్చింతగా ఆఫీస్కెళ్తున్నావు అంటాడు. మొదట్లో పిచ్చెక్కినట్లు ఉండేది. మాట్లాడేందుకు మనిషి లేక, పిల్లాడి చాకరీ చేయలేక, చలి తట్టుకోలేక ఎప్పుడెళ్ళి తన ఊర్లో వాలుదామా అని ఉండేది. కొడుకు ఎప్పటికప్పుడు వెళ్ళనీయకపోవడంతో ఇప్పుడు అలవాటైంది. ఏదో తెలుగు టీవీ, తెలుగు పుస్తకాలు, ఎప్పుడన్నా వాళ్ల తెలుగు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాటలు. అలా ఈ జీవితం అలవాటైపోయింది. ఇంత చేసిన తనని వేలెడు లేని వెధవ వెళ్ళిపో అనడం ఆవిడికి ఉక్రోషం తెప్పించింది. కాస్త ఆవేశం తగ్గాక వాడి మొహం, పిల్ల వెధవ, వాడితో తనకేమిటి అనిపించి సర్దుకుంది. కాని ఆలోచిస్తుంటే వీడి ధోరణి పెడతోవ పడుతోంది. మొక్కై వంగనిది మానై వంగదు. కొడుకుతో గట్టిగా చెప్పాలి, దారికి తెచ్చుకోమని అనుకుంది. నాయనా కళ్యాణ్, నన్ను అన్నాడని కాదు, వాడికి బొత్తిగా భయం, భక్తి, పెద్ద చిన్న గౌరవం అది లేకుండా పోతోంది అని నా భయం. కాస్త ఇప్పుడే వాడిని వంచాలి, తర్వాత లొంగడు. నయానో భయానో వాణ్ణి దారికి తెచ్చుకోవాలి. పిల్లాడ నూరుకుంటే 7 ఏళ్లకే వాడెందుకు పనికి రాకుండా పోగలడు. చెప్పు చేతల్లోంచి జారిపోయాక అనుకునేందుకేం మిగలదు. వాడి కోపం, దూకుడు, ఏది పడితే అదనడం, చెయ్యడం లాంటివి ఎలా మానిపిస్తావో ఆలోచించు అంది రాత్రి కొడుకుతో. కోడలు కాస్త మొహం ముడుచుకుంది. ఇంకో 2 ఏళ్లు పోతే ఆ అల్లరి తగ్గుతుంది, చదువులో పడితే టైం ఉండదు సమర్థించపోయింది అరవింద. కళ్యాణ్ సాలోచనగా తల అడ్డంగా ఆడించాడు. నో అరవింద, అమ్మ చెప్పినట్టు మొక్కగా ఉండగానే వంచాలి. ఐ మస్ట్ డూ సంథింగ్ అన్నాడు ఆలోచిస్తూ. ఆ సంభాషణ తనకి రుచించినట్టు అరవింద లేచి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. కళ్యాణ్, వీడింక పెద్దవాడయ్యాడు. నా అవసరం ఏముందిరా, నేను ఇండియా వెళ్ళిపోతానురా, నాకిక్కడింకా అసలు బాగోలేదు కొడుకు నొచ్చుకోకుండా నెమ్మదిగా అంది. కళ్యాణ్ తల్లి వంక బాధగా చూశాడు. అమ్మా, వాడలా అన్నాడని వెళ్ళిపోతానంటున్నావా? పిల్లాడమ్మా వాడు. అమ్మా, నన్ను కాస్త ఆలోచించని, వాడిని దారిన పెట్టడానికి నీ సాయం కావాలమ్మా. ప్లీజ్ కాస్త ఓపిక పెట్టమ్మా ఆవేదనగా అన్నాడు. అన్నపూర్ణ కొడుకు ఆవేదన చూసి కరిగిపోయింది. ఒక్కగానొక్క బిడ్డ, పంచ ప్రాణాలు వాడి మీదే పెట్టుకుని పెంచింది. చిన్నప్పుడే తండ్రి పోతే వాడి బాధ తనది కాదు. మనువుడంటే ఎవరు? కొడుకు ప్రాణం. కుర్ర వెధవ, ఏదో అంటే తను బాధపడ్డం ఏమిటి? చప్పున సర్దుకుంది. నాకేం కోపం లేదురా, వాడు చెయ్యి జారిపోతాడేమోనని భయంరా. నువ్వేం చెప్పినా నేను చేస్తాను వాణ్ణి దారిలో పెట్టడానికి అంది మనస్ఫూర్తిగా కొడుకు తల నిమురుతూ. అరే వెంకట్, నేను కళ్యాణ్ని, ఐ నీడ్ సమ్ హెల్ప్. న్యూజెర్సీలో ఉన్న మేనత్త కొడుక్కి ఫోన్ చేశాడు కళ్యాణ్ ఆఫీస్ నుంచి. ఏమిటి, ఏమైంది, ఎనీ ప్రాబ్లం? మనీ ఆరాటంగా అడిగాడు వెంకట్. అదేం కాదురా అంటూ కొడుకు సంగతి చెప్పుకొచ్చాడు. వాణ్ణి కాస్త సంస్కరించాలిరా, వాడు బొత్తిగా పాడైపోతున్నాడు. 7 ఏళ్లకే వీడిలా మాట లెక్క లేకుండా తయారయ్యాడు. కాస్త ఓ చిన్న డ్రామా ప్లే చేసి చూద్దామని ఉంది. అమ్మని తీసుకొచ్చి మీ ఇంట్లో వారం 10 రోజులు ఉంచుతాను. మరేం ఇబ్బంది ఉండదు కదా? విత్ ప్లెజర్. అత్తయ్య ఎప్పుడూ రమ్మంటే రానే రాదు. ఇలానైనా వస్తే మాకు సంతోషం. తప్పకుండా తీసుకురా. తరువాత కళ్యాణ్ తన ప్లాన్ వివరంగా చెప్పాడు. ఇద్దరూ కలిసి చర్చించుకున్నారు చాలాసేపు. మరో 2 రోజుల తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర, మా అమ్మ ఇండియా వెళ్ళిపోతుంది తెలుసా అన్నాడు కళ్యాణ్.
అరవింద ఆశ్చర్యంగా తెల్లబోతూ చూసింది భర్త వంక. కిరణ్ కూడా కాస్త ఆశ్చర్యంగా చూశాడు. అరవింద గాబరాగా అదేమిటి అని ఏదో అడగబోయింది. మా అమ్మ ఎందుకు వెళ్ళిపోతోందో తెలుసా? కళ్యాణ్ రెట్టించాడు. కిరణ్ వంక చూశాడు. కిరణ్ గిల్టీగా చూశాడు. నీవల్లే. నువ్వు ఆవిడ్ని అవమానించావు, పోలీసులకి కంప్లైంట్ చేశావు, గో అవే అన్నావుట. అందుకు ఆవిడ వెళ్ళిపోతోంది కాస్త కఠినంగా అన్నాడు. అరవింద అదేమిటి అని ఏదో చెప్పబోయింది. కళ్యాణ్ చేత్తో వారించాడు. అతను అరవిందకు కూడా అసలు సంగతి చెప్పదలుచుకోలేదు. ఇంక నీ ఇష్టం వచ్చినట్లుండు. అన్నం ఎవరూ పెట్టరు, తినమని ఎవరూ బతిమలాడరు, ఎంత అల్లరి చేసినా ఎవరూ అడగరు. నీ ఇష్టం. రోజంతా ఆడుకో, చదవమని అనడానికి ఎవరూ ఉండరు. బట్ స్కూల్లో పరీక్షల్లో మార్కులు సరిగా రాకపోతే మాత్రం నేను ఊరుకోను. సో రేపు మా అమ్మ వెళ్ళిపోతుంది. దానికి కారణం నువ్వు. నిన్ను ఎత్తుకుని పెంచి పాలు తాగించి నీ నాపీలు మార్చి నీకు అన్నం పెట్టి నీళ్లు పోసి నీకింత చాకరీ చేసిన ఆమె నీ ప్రవర్తన వల్ల వెళ్ళిపోతోంది. దీనికి నిన్ను నేనెప్పుడూ క్షమించను. ఒక్కొక్క అక్షరం ఒత్తి పలుకుతూ ఇంగ్లీష్లో అన్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయాడు. కిరణ్ మొహం మాడిపోయింది. గిల్టీగా చూస్తూ తాను గదిలోకి వెళ్ళిపోయాడు. అరవింద అత్తగారితో ఏదో చెప్పబోయింది. లేదమ్మా, నన్ను వెళ్ళని, నాకింకుండాలని లేదు అంది ముభావంగా అన్నపూర్ణ. అరవింద కళ్యాణ్తో వాదించబోయింది. కళ్యాణ్ ఆవిడిష్టం, నేను ఆపదలుచుకోలేదు అన్నాడు. ప్రయాణం ఆదివారం నిర్ణయమైంది. ఆవిడ సామాను సర్దుకుంది. సూట్ కేసులు కారులో పెట్టాడు కళ్యాణ్. మా అమ్మ వెళ్తోంది, బాయ్ కూడా చెప్పవా? గదిలో కూర్చున్న కిరణ్ దగ్గరకు వచ్చి అన్నాడు కళ్యాణ్. గెటప్, సే బై బై టు మా అమ్మ కఠినంగా అన్నాడు కళ్యాణ్. సిగ్గుపడుతున్నట్టుగా నెమ్మదిగా బయటకొచ్చాడు. అన్నపూర్ణ వెడుతున్నారా కిరణ్? ఇంక నీకు బామ్మ బెడద ఉండదు అంది. దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టింది. కిరణ్ మొహం నల్లబడింది. మొహం తిప్పుకుని బై బై అన్నాడు. వెళ్ళు, నువ్వు వెళ్ళు ఎయిర్పోర్ట్కి అంది అరవింద. అవసరం లేదు, ప్రేమ అభిమానం ఉన్నవారు వెళ్తారు ఎయిర్పోర్ట్కి. వీడికి ఆవిడ మీద ప్రేమ లేదుగా, రానవసరం లేదు అంటూనే కారు పోనిచ్చాడు. కిరణ్ మొహం ఆ మాటలకి మరింత నల్లబడింది. కోపంగా కారు వంక చూసి లోపలికి వెళ్ళిపోయాడు భుజాలెగరేస్తూ. అన్నపూర్ణ వెళ్ళిపోయి వారమైంది. అరవింద అలవాట్లేని పనితో ఆపసోపాలు పడుతూ ఆ కోపం విసుగు కిరణ్ మీద చూపింది. చూడు, మా అమ్మ కోపం వచ్చి వెళ్ళిపోయింది, నీ వల్లే ఇదంతా అని 2-3 సార్లు కిరణ్ని దెప్పింది. మా అమ్మ లేదు, నిన్ను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లాల్సొస్తోంది, ఎప్పుడేం చేస్తావోనని భయం విసుక్కుంది. మరీ వెధవ అల్లరి చేసి ఆవిడ్ని కాల్చుకు తిన్నావు, ఇప్పుడు చూడు ఎంత ఇబ్బందో అంది. కిరణ్కి 2-3 రోజులు హాయిగా, ఒంటరిగా, స్వేచ్ఛగా ఇంట్లో ఒక్కడూ ఉండడం బాగుందనిపించింది. 2 రోజులు ఇష్టం వచ్చినవి ఫ్రిడ్జ్లోంచి తీసుకుని తిన్నాడు. కావలసినన్ని కోక్లు, ఐస్ క్రీంలు, చాక్లెట్లు ఇష్టం వచ్చినప్పుడు తిన్నాడు. టీవీ టకటకా ఛానల్స్ మారుస్తూ చూశాడు. కంప్యూటర్ గేమ్స్ ఆడాడు. కామిక్లు ఇల్లంతా పరిచేసి, బొమ్మలు పరిచేసి ఆడాడు. ఇది తిను, తాగు, చదువు అనేవారు లేకుండా తల్లి తండ్రి ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఇష్టారాజ్యం ఏలాడు. తల్లి స్పేర్ కీ ఇచ్చి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి, ఫ్రిడ్జ్లోవి తీసుకుని మైక్రోవేవెన్లో వేడి చేసుకునే విధం అది చెప్పి, ఇల్లు తలుపులు తెరిచి బయటికి రావద్దని రకరకాల జాగ్రత్తలు చెప్పింది. కళ్యాణ్ అయితే కొడుకుతో మాట్లాడకుండా ముభావంగా ఉన్నాడు. 2-3 రోజులు స్వేచ్ఛ తరువాత కిరణ్కి బోరు కొట్టడం ఆరంభించింది. ఇంట్లో మాట్లాడేందుకు ఎవరూ లేక ఏదో ఒంటరితనంతో దిగులు ఆరంభించింది. మా అమ్మ ఉంటే కథలు చెప్పేది. పాపం, తినరా తాగరా అంటూ వేధించేది. తాను విసిరేసిన బట్టలు, బూట్లు, పుస్తకాలు సర్దుతూనే ఉండేది. ఇప్పుడు ఎక్కడివక్కడ పడేస్తే అమ్మ ఇంటికి రాగానే తిడుతోంది. అలా ఇల్లంతా సామాను పడేసుంటే తనకే ఇబ్బందిగా ఉందనిపించింది. బొమ్మలు, పుస్తకాలు సర్దాడు. టీవీ చూడబుద్ధి కాలేదు. దిగులుగా, ఒంటరిగా కూర్చున్నాడు. మా అమ్మ లేకపోతే ఇంట్లో బాగోలేదనిపించింది. మమ్మీ, మా అమ్మ ఇంక రాదా ఇక్కడికి
ఆ రాత్రి నెమ్మదిగా తల్లిని అడిగాడు వంటింట్లో ఉండగా. వెళ్ళిపోయిందిగా ఆవిడ, మళ్ళీ అంత దూరం నుంచి ఎందుకొస్తుంది? ఎప్పుడైనా మనమే వెళ్ళి చూడాలింకా అంది మామూలుగా. ఆ మాట రుచించలేదు. తండ్రిని అడిగితే, కళ్యాణ్ వారం రోజుల నుంచి అసలు కొడుకుతో మాట్లాడడం లేదు. తండ్రి దగ్గరికి వెళితే నీ వల్లే వెళ్ళిపోయింది అంటాడు. ఇంట్లో తండ్రి మాట్లాడడం లేదు. తల్లి ఆఫీస్ నుంచి వచ్చి వంట పనిలో ఉంటుంది. ఉదయం వాళ్ళకి ఆఫీస్కెళ్లే హడావుడి. స్కూల్ టైం తప్ప అస్సలు బాగోలేదు కిరణ్కి ఇంట్లో. పుట్టినప్పటి నుంచి ఉన్న మా అమ్మ లేకపోవడం చాలా వెలితిగా అనిపించింది. ఆ రోజు ఆదివారం ఉదయం 10 గంటల వేళ. వారం రోజుల తర్వాత కళ్యాణ్ అలవాటుగా ఆదివారం తెచ్చుకునే గ్రాసరీస్, కూరలు, పళ్ళు తెచ్చుకునే మాల్కి వెళ్లడం కోసం కారు తీశాడు. ప్రతిసారి కిరణ్ కూడా వెళ్తాడు. కారు తీయడం చూసి కిరణ్ కారు దగ్గరకొచ్చి నిల్చున్నాడు. కళ్యాణ్ ఏం మాట్లాడలేదు. కిరణ్ కారెక్కాక కారు పోనిచ్చాడు. కారు మామూలుగా వెళ్లే రోడ్డులో కాక ఎక్కడికో వెళుతుండడం చూసి, డాడీ, మనం ఎక్కడికెళ్తున్నాం అన్నాడు ఆశ్చర్యంగా. కళ్యాణ్ మాట్లాడలేదు. ఓ అరగంట డ్రైవ్ తర్వాత ఓ పెద్ద గేట్లోంచి కారు వెళ్ళి ఆగింది. దిగు అన్నాడు. అదొక ఓల్డేజ్ హోమ్. దాన్నిండా పండు ముసలి స్త్రీలు, పురుషులు. ఇదేమిటో తెలుసా? ఓల్డ్ పీపుల్. ఎవరూ లేనివారు, ఉన్నా పిల్లలు చూడకుండా వదిలేసినవారు, ఇళ్లలో చోటు లేదని, చూసేవారు లేరని పేరెంట్స్ని ముసలాళ్ళయ్యాక ఇలాంటి ఓల్డేజ్ హోంలో చేరుస్తారు. అక్కడ ఆఫీస్లో మాట్లాడాక మొత్తం గదులు, వరండాలు అన్నీ తిరుగుతూ చూపసాగాడు. అలా ముసలివారు కొంతమంది పడుకుని, కొంతమంది పేపర్లు, పుస్తకాలు చదువుతూ, కొంతమంది కబుర్లు, కొంతమంది ఏవో గేములు ఆడుతూ, కర్ర సాయంతో, వాకర్ సాయంతో నడిచే రకరకాల ముసలివారిని చూశారు. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? మా అమ్మ మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇండియాలో ఇలాంటి ఓల్డేజ్ హోంలో చేరతానందావిడ. అక్కడ పాపం తనకింకెవరూ లేరుగా అన్నాడు. కిరణ్ మొహం పాలిపోయింది. వై, మా అమ్మ ఈజ్ నాట్ ఓల్డ్ అన్నాడు. ఇంత ముసలి అవలేదనుకో ఇంకా, కానీ కొన్నాళ్ళు పోతే అవుతుంది. అక్కడ తనకేదన్నా ఒంట్లో బాగోలేకపోతే ఎవరు చూస్తారు? ఒక్కర్తి ఇంట్లో సాయం లేకుండా ఎలా ఉంటుంది? అంచేత కాలక్షేపం ఉంటుంది, ఏదన్నా అయినా చూసేవారుంటారు అని చేరతానంది. కిరణ్, నీ వల్లే మా అమ్మ వెళ్ళిపోయింది. నీ వల్లే ఇలా మనం ఉన్నా కూడా ఓల్డేజ్ హోంలో చేరుతోంది. అంతా నీ వల్లే. నాకందుకే నీ మీద కోపంగా ఉంది. మా అమ్మని దూరం చేసుకున్నాను బాధగా అన్నాడు కళ్యాణ్. కిరణ్, డాడీ అంటూ ఒక్కసారిగా ఏడుస్తూ తండ్రిని కౌగలించుకున్నాడు. డాడీ, మా అమ్మని పిలువు డాడీ. డాడీ, మా అమ్మని తీసుకురా. మా అమ్మకి ఫోన్ చెయ్యి. బెక్కుతూ తండ్రిని మరింత గట్టిగా వాటేసుకుని మొహం దాచుకుని ఏడుస్తూ అన్నాడు. కళ్యాణ్ ఆశ్చర్యపోయాడు. ఒక్కసారిగా ఇలాంటి రియాక్షన్, ఇలా ఏడుస్తాడని అతను ఎదురు చూడలేదు. కొడుకు ఏడుపు మాన్పించి కళ్ళు తుడిచి, ఏడవకు అంటూ చాలాసేపు లాలించాక గాని ఏడుపు ఆపలేదు కిరణ్. కారులో కూర్చోపెట్టి, నిజంగా అంటున్నావా అన్నాడు. ఎస్, ఐ వాంట్ మా అమ్మ. మా అమ్మని ఓల్డేజ్ హోమ్కి వెళ్ళొద్దని ఫోన్ చెయ్యి. ఇక్కడికి వచ్చేయి మనం ఏడుపు గొంతుతో అన్నాడు. ఓకే ఓకే, ఏడవకు, ఫోన్ చేసి చూస్తా. కానీ ఏమంటుందో? రాదేమో. ఎందుకు రాదు? నేను ఫోన్ చేస్తే వస్తుంది అన్నాడు. తీరా వచ్చాక సరిగా ఉంటావా మరి? ఆవిడ మాట వింటూ బుద్ధిగా ఉండాలి. కిరణ్ కళ్ళు వాల్చుకుని తల ఆడించాడు. సరే, ఇంటికెళ్ళాక ఫోన్ చేస్తాను. వద్దు, ఇప్పుడే చేద్దాం. ఇక్కడి నుంచే నేను మాట్లాడతా మారాం చేశాడు, దగ్గరలో కనపడ్డ టెలిఫోన్ బూత్ చూపిస్తూ. కళ్యాణ్కి అది మంచిదనిపించింది. తానెక్కడికి రింగ్ చేస్తున్నది తెలియదనిపించి డయల్ చేశాడు. అమ్మా, కిరణ్ నీతో మాట్లాడతాడట అంటూ ఫోన్ అందించాడు. మా అమ్మ! కిరణ్ అరిచినట్లే పిలిచి, మా అమ్మ, నువ్వు లేకపోతే నాకేం బాగోలేదు. ఐ మిస్ యూ మా అమ్మ. ఐ లవ్ యూ మా అమ్మ. నువ్వు ఓల్డేజ్ హోమ్లో చేరొద్దు. వెంటనే నువ్వు ఇక్కడికి రావాలి. వచ్చేయి పట్టుకున్న గొంతుతో చాలా ఎమోషనల్గా అన్నాడు. అమ్మా, కిరణ్ నిన్ను చాలా మిస్ అవుతున్నాడు. వెంటనే రా అమ్మా. లేదు,
ఇంక సరిగ్గా బుద్ధిగా ఉంటానంటున్నాడు. ప్రామిస్ చేశాడు. టికెట్ కొని చెప్పమ్మా ఎప్పుడొచ్చేది అంటూ ఫోన్ పెట్టేశాడు. మా అమ్మ అంటూ అన్నపూర్ణ రాగానే చుట్టేశాడు కిరణ్. మా అమ్మ అన్న పిలుపులోని ఆర్తిని, మమతని, ఆ కౌగిలింతలోని ఆత్మీయతని చూసి రక్త సంబంధపు ఆ స్పర్శ చూడగానే కళ్యాణ్కి చచ్చిపోయిందనుకున్న చిన్న మొక్క చిగురించి 2 మారాకులు తొడిగినప్పుడు కలిగే ఆనందం, ఆగిపోయిన గుండె లబ్డబ్ అనగానే ఓ డాక్టర్కు కలిగే అనుభూతి కలిగింది. పర్వాలేదు, వీడిలో ఇంకా అనుభూతులు మిగిలే ఉన్నాయి అనిపించి ఆనందాన్నిచ్చింది ఆ దృశ్యం. మా అమ్మ, నువ్వింకెప్పుడూ వెళ్ళొద్దు, నిన్ను వెళ్ళనీయను, నువ్విక్కడే ఉండాలి అంటున్న మనవణ్ణి హత్తుకుని ముద్దులు కురిపించింది అన్నపూర్ణ. వెర్రి వెధవ, దుడుకుతనం తప్ప అభిమానం లేకుండా ఎలా పోతుంది? 3వ నెల నుంచి ఒళ్ళో పెట్టుకుని పెంచాను, రక్త సంబంధం ఎలా పోతుంది అంది కొడుకుతో. కిరణ్, తాత నాయనమ్మల్లాంటి పెద్దవారి ఇంట్లో ఉండడం మనకి వరంరా. ఇంట్లో పెద్దవాళ్ళుంటే ఎంత భరోసా, నిశ్చింత. పెద్ద దిక్కు ఒకరుంటే ఎంత నిండుతనం ఇంటికి. ఈ 10 రోజులు నిన్ను ఒంటరిగా వదలడానికి ఎంత భయపడ్డాం. కిరణ్, మా అమ్మలని తాతల్ని ఓల్డేజ్ హోమ్స్కి పంపే సంస్కృతి మనకొద్దురా. మన ఇండియన్ సెంటిమెంట్లే మన కుటుంబ వ్యవస్థని కాపాడుతోంది. తాత నాయనమ్మలు మనవళ్ల మీద పెంచుకునే ప్రేమ ఎంతో గొప్పది. అలాంటి ప్రేమను పంచి ఇచ్చే గ్రాండ్ పేరెంట్స్ని మీ తరం పిల్లలు గౌరవించాలి. మేమున్నాం మీకు అన్న భరోసా పేరెంట్స్కి ఇవ్వాలి. పిల్లలు పెంచి పెద్ద చేసి చదివించి మనల్ని ఇంత కష్టపడి పైకి తెచ్చిన వారిని నిస్సహాయ స్థితిలో ఉండగా వదిలేయడం మానవత్వం కాదు. పెద్దవాళ్ళని గౌరవించే సంస్కృతి మనది. అది మనం ఏ దేశంలో ఉన్నా పాటించాలి. ఇక్కడ ముసలివారికి పడుతున్న దుర్గతి మన వాళ్ళకి పట్టకుండా చూడాలి మీ తరం. అభిమానం, అనురాగం, ఆప్యాయతలు లేకపోతే మనుషుల సంబంధాలు నిలవవు. మా అమ్మకి మనం తప్ప ఎవరున్నారు? ఆవిడని ప్రేమగా చూడాల్సిన బాధ్యత మనది. అదెప్పుడూ మర్చిపోకూడదు. కళ్యాణ్ మాటలు ఏం అర్థమయ్యాయో కానీ మా అమ్మ చేతిని పట్టుకు లాగుతూ గదిలోకి తీసుకెళ్లాడు కిరణ్. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.